Time constraint దృష్ట్యా let us confine our discussion to language learning only. పిల్లలు భాష ఎలా నేర్చుకుంటారు అని చిన్న మార్పు అందులో మీరు చేసుకోండి. భాష వరకే మనం చర్చిద్దాం. పిల్లలు భాష నేర్పించడానికి మనం ఏం చేస్తున్నాం క్లాస్ రూమ్లో అంటే వచ్చి రాగానే ఆల్ఫాబెట్తో స్టార్ట్ చేస్తున్నాం. పలనరాజు గారు చెప్పారు గేయాలతో స్టార్ట్ చేయాలి అని. అది మన మన ఉటోపియా అన్నమాట, అంటే మన ఆదర్శం అలా స్టార్ట్ చేయాలి అనేది. సో ఆల్ఫాబెట్ నేర్చుకుంటే భాష వస్తుందా రాదా చెప్పాలి. మీరు కొంచెం ఇన్వాల్వ్ అవ్వండి. మీరంతా చర్చలో ఇన్వాల్వ్ అయితే ఇది ఫ్రూట్ఫుల్గా ఉంటుంది. అది ఆల్ఫాబెట్ నేర్పించడం ద్వారా భాష రాదు పక్కన పెడదాం. ఆల్ఫాబెట్కి భాషకి ఎలాంటి సంబంధం లేదు. చాలా కాలం క్రితం ఒక క్లాస్ చెబుతూ CAT అనే 3 అక్షరాలకి క్యాట్కి ఎలాంటి సంబంధం లేదన్నా. వాళ్ళంతా ఒకసారి సైలెంట్ అయ్యారు. ఏముంది అక్షరాలకి CATకి క్యాట్కి సంబంధం ఏముంది? అక్కడ మొదట మనం చెప్తున్న అక్షరం సి, మనం పలుకుతున్న సౌండ్ కా. ఏం సంబంధం ఉంది? మన టీచర్ మనకు అది క్యాట్ అని చెప్పారు, మనం దాన్ని పిల్లలకి క్యాట్ అని చెప్తున్నాము. ఆ భాష వాళ్ళు దాన్ని క్యాట్ అంటున్నారు కాబట్టి క్యాట్ తప్ప శాట్ అంటే తప్పే ఉంది. సో మీ ఆల్ఫాబెట్కి ఆ భాషకి ఎలాంటి సంబంధం లేదనడానికి ఇది ఒక ఉదాహరణ సరిపోతుంది అనుకుంటున్నాను. సో ఆల్ఫాబెట్ ద్వారా లాంగ్వేజ్ రాదు. మరి భాష నేర్పించడానికి పోనీ మనం గ్రామర్ నేర్పిద్దామా? గ్రామర్ నేర్పిస్తే భాష వస్తుందా? గ్రామర్ నేర్పించినా కూడా భాష రాదు. గ్రామర్ నేర్చుకోవడానికి భాష నేర్చుకోవడానికి గ్రామర్ అవసరమే, కానీ గ్రామర్ నేర్చుకోవడం ద్వారా భాష రాదు. చాలా కాలం క్రితం నన్ను ఒక అబ్బాయి అడిగాడు, మా ఊళ్ళో అబ్బాయి చదువుకోవడానికి ఇంటికి వస్తూ, సార్ నేను ఒక డిక్షనరీ కొన్నాను, ఈ డిక్షనరీలో ఉన్న పదాలన్నిటి మీనింగు నేను చదివేస్తే నేర్చేసుకుంటే నాకు ఇంగ్లీష్ వస్తుందా అన్నాడు. రాదు అని చెప్పాను. రాదండి. పైగా మీకు భాష రావడానికి డిక్షనరీలో ఉన్న అన్ని పదాలు అవసరం లేదు. మనం మహా వాడితే అంటే అడ్వాన్స్డ్ స్పీకర్స్ టీచర్స్ మనలాంటి ఇంగ్లీష్ టీచర్సు మనం 500-600 పదాలకు మించి మనం మాట్లాడం. డిక్షనరీలో చాలా పదాలు ఉంటాయి, వేలల్లో పదాలు ఉంటాయి. కాబట్టి డిక్షనరీలో పదాలన్నీ నేర్చుకోవడం వల్ల భాష రాదు. భాష నేర్చుకోవడానికి అన్ని పదాలు డిక్షనరీలో ఉన్న అన్ని పదాలు అవసరం లేదు. పోనీ స్ట్రక్చర్స్ అంటే వాక్య నిర్మాణం నేర్చుకోవడం వల్ల భాష వస్తుందా? రాదు. కానీ మనం ఇవన్నీ చేస్తున్నాం కదా క్లాస్ రూమ్లో. పోనీ ఇవన్నీ పక్కన పెడదాం. ఒక మంచి టీచర్ని ఇచ్చాం భాష నేర్పించడానికి, ఒక అద్భుతమైన టీచర్ని తీసుకొచ్చి ఇచ్చాం. భాష వస్తుందా టీచర్ వల్ల? మీరు కొంచెం డౌట్ పడుతున్నారు. ఎందుకు రాదంటే ఇవేవీ లేకుండా పిల్లాడు 5 ఏళ్ల వయసులో అద్భుతమైన భాషా పాండిత్యంతో మన దగ్గరికి వచ్చాడా లేదా? సో భాష నేర్చుకోవడానికి ఇవన్నీ అవసరం లేదని మీరు ఒప్పుకుంటారా ఒప్పుకోరా? ఒప్పుకోవాలా ఒప్పుకోవద్దా చెప్పండి? ఒప్పుకొని తీరాలి. జాన్ లాక్ అనే ఆయన, మీరు చాలా కాలం క్రితం ట్రైనింగ్లో చదువుకొని ఉంటారు. ఆయన ఏం చెప్పాడంటే ట్యాబ్యులా రాసా, పిల్లాడు నీ దగ్గరికి వచ్చేటప్పటికి వాడు ఖాళీ పలక మట్టి బొమ్మ, నువ్వు వినాయకుడి బొమ్మ చేస్తావా, హంస బొమ్మ చేస్తావా, చిలక బొమ్మ చేస్తావా, నీ ఇష్టం వచ్చిన బొమ్మ చేసేయి, నీ ఇష్టం వచ్చింది రాసే, టీచర్ ఏం రాస్తే అదే అని చెప్పాడు. ఆయనకి పిల్లాడి గురించి ఏం తెలియదని అనుకోవాలి. ఈ విషయం నాకు చాలా కాలం క్రితమే తెలుసు, కానీ ఈరోజు బస్సులో వస్తుంటే 10 నెలల పాప నేర్పించింది నాకు. వాళ్ళ అమ్మ దగ్గర ఆడుతోంది, నా వైపు చూసింది, చెయ్యి చాచాను వస్తావా అంటే వచ్చింది. నా దగ్గర ఫోను పెన్ను ఉన్నాయి, ఆ 2 తీసుకున్నాక మళ్ళీ వాళ్ళ అమ్మ దగ్గరికి వెళ్ళిపోవాలని ప్రయత్నం చేసింది, వెళ్ళిపోయింది కూడా పట్టుకొని. ఎవరు నేర్పించారు అమ్మాయికి? ఇంకొక ముఖ్యమైన విషయం అమ్మాయి దగ్గర నేను నేర్చుకున్నది, గ్రావిటీ సూత్రాలు అమ్మాయికి తెలుసు. గ్రావిటీ సూత్రాలు ఆ అమ్మాయికి తెలుసని మనకు తెలియదు, అమ్మాయికి కూడా తెలియదు. ఎందుకంటే ఈ పెన్ను పట్టుకొని ఇలా పట్టుకొని పైకి లాగింది తప్ప కిందకి నొక్కల.
అంటే గ్రావిటీ ఫోర్స్కి వ్యతిరేక దిశలోనే పైకి తీస్తేనే పెన్ వస్తుంది, ఫోన్ వస్తుంది అనేది ఆ పిల్లకి తెలుసు. ఒప్పుకుంటారా ఒప్పుకోరా? మనం క్లాస్ రూమ్లో నేర్పించేటటువంటి ఇవన్నీ పిల్లలకి ముందే తెలుసు. మనం ఏం చేస్తామంటే మన పుస్తకాల ద్వారా వాళ్ళని ఒక విధంగా చెప్పాలంటే కొంత కన్ఫ్యూజ్ చేస్తాం. లాంగ్వేజ్ విషయంలో కూడా అదే జరుగుతుంది. ఈ విషయాలు మనం తెలుసుకుంటే కనుక పిల్లలు ఎలా నేర్చుకుంటారు అనే దానికి మనం వెళ్ళొచ్చు. చాలా కాలం క్రితమే పెద్దవాళ్ళు చెప్పారు, ఎవరు చెప్పారో నేను చెప్పలేను, కానీ పిల్లలు ఎలా నేర్చుకుంటారు అనే దానికి ఒక సంస్కృత శ్లోకం ఉంది, మీరు కూడా వినే ఉంటారు. ఆచార్యాత్ పాదమాదత్తే. అందుకే చెప్పాను నేను, బెస్ట్ టీచర్ని ఇచ్చినంత మాత్రాన్ని నేర్చుకోలేడు. ఆచార్యాత్ పాదమాదత్తే అంటే 1/4 ఆఫ్ లర్నింగ్ ఈజ్ ఫ్రమ్ ద టీచర్. నువ్వు 100% నేర్చుకుంటే ఆ 100%లో టీచర్ రోల్ ఎంత? 1/4. ఆచార్యాత్ పాదమాదత్తే. నువ్వు క్లాస్లో 100 మందికి చెప్తావు, విజయ్ కనిపించినప్పుడల్లా నా స్టూడెంటే అని చెప్తాను నేను. విజయ్తో పాటు ఫెయిల్ అయిన వాళ్ళు చాలామంది ఉన్నారు, వాళ్ళ గురించి నేను ఎప్పుడు మాట్లాడను. టీచర్లు కాని వాళ్ళు చాలామంది ఉన్నారు, వాళ్ళ గురించి నేను మాట్లాడను. సో ఎందుకని మరి విజయ్ టీచర్ అయింది? ఆచార్యాత్ పాదమాదత్తే పాదం శిష్య స్వమేధయ. 1/4 మీ సొంతం, మీ నాలెడ్జ్, మీ ఇన్హెరిటెన్స్, మీ పేరెంట్స్ ఇచ్చింది, మీరు మీ తెలివితేటలు, మీరు తీసుకున్న ఆహారం, ఇవన్నీ 1/4 25% కవర్ చేస్తాయి. సద్బ్రహ్మచారిభ్య పాదం. ఇంకొక 1/4 ఎవరు కవర్ చేస్తారు అంటే మీ చుట్టూ ఉన్నవాళ్ళు. సద్బ్రహ్మచారి అంటే మీ తోటి పియర్ గ్రూప్, మీ ఫ్రెండ్స్, మీ ఆటపాటల్లో మీతో ఉన్నవాళ్ళు. అందుకే మీరు గుర్తుపెట్టుకోండి, ఇలాంటి పాయింట్స్ నోట్ చేసుకోండి మైండ్లో. చిన్నపిల్లల్ని చిన్నపిల్లలతో కాదు, పెద్ద పిల్లలతో ఆడుకోనివ్వండి. 2 ఏళ్ళు 3 ఏళ్ళు 4 ఏళ్ళు ఉన్న పిల్లల్ని ఒకవేళ వాళ్ళు 8వ తరగతి 9వ తరగతి పిల్లలతో చదువుకుంటుంటే ఆడుకుంటుంటే కనుక వాళ్ళతో ఆడుకోనివ్వండి. పాదం కాలక్రమేణ చ. మిగిలిన 1/4 వదిలేసాం. అంటే స్కూల్ నుంచి వెళ్ళిపోయేటప్పుడు ఎంత నేర్చుకున్నాడు? 75%. మిగిలిన 25% ఎక్కడ నేర్చుకుంటాడు? కాలక్రమంగా నేర్చుకుంటాడు. ఇది ఇవాళ చెప్పింది కాదు, కానీ మనం ఇవి వదిలేసి ఏం చెప్తున్నామంటే టీచర్దే బాధ్యత, టీచర్దే బాధ్యత, టీచర్దే బాధ్యత అని టీచర్ని ఒత్తిడి పెట్టడం వల్ల టీచర్ కూడా పాపం నాదే బాధ్యత అనుకుంటాడు. మర్చిపోయాడు ఇదంతా మర్చిపోయి నేనే 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 అనుకొని ఆయన ఒత్తిడిలో మొత్తం టీచింగ్ లెర్నింగ్ ప్రాసెస్ అఫెక్ట్ అవుతుంది. కాబట్టి ఇది మనం గుర్తుపెట్టుకోవాలి. సాధ్యం కాదు మీ క్లాస్ రూమ్లో మీరు అన్నీ అవగానే ఇవన్నీ బాగానే చెప్పాడు అని వినడానికి బాగానే ఉంది. క్లాస్ రూమ్కి వెళ్ళేసరికి ఫోన్ పని చేయాలి, యాప్ పని చేయాలి, చాలా సమస్యలు ఉన్నాయి మీకు. నేను రిటైర్ అయ్యాక కొత్త సమస్యలు వచ్చి పడ్డాయి మీకు. ఏంటవి? మీ ఇవాల్యుయేషన్ పుస్తకాలు ఇవ్వడం, లేకపోతే ఏవో వాట్సాప్ చూస్తుంటే నాకే అర్థం కావట్లేదు. కాబట్టి అవన్నీ కాసేపు పక్కన పెట్టి మనకు విషయం తెలియాలి. విషయం తెలియడం కోసం అది మనం తెలుసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. సో భాష గురించి మనం మాట్లాడుకుంటున్నాం కాబట్టి భాషని ఆల్ఫాబెట్ చెప్తే రాదు అని చెప్పాను, గ్రామర్ చెప్తే రాదని చెప్పాను, స్ట్రక్చర్స్ చెప్తే రాదని చెప్పాను. దీన్ని ముక్కలుగా చేసి చేయడం వల్ల రాదు. ఎందుకంటే లాంగ్వేజ్ ఈజ్ ఆర్గానిక్ హోల్. ఆర్గానిక్ అంటే ఏంటి? మనకు బజార్లో ఆర్గానిక్ కూరగాయలు అంటే ఆర్గానిక్ కాదు, ఒక ప్రాణం ఉన్నటువంటి ఒక హోల్ ఇది. అంటే భాషని మనం ముక్కలుగా నేర్చుకోలేము. మీకు ఇంకా అర్థం కావడానికి చెప్తాను. ఒక మనిషిని తయారు చేయాలంటే ఒక ఆయన కాలు, ఒక ఆయన చెయ్యి, ఒక ఆయన తల ఇలా పట్టుకొచ్చి అతికితే మనిషి ఎలాగ అవడవు. ఉదాహరణకి ఒక జంతువు, ఒక పక్షి ఉందనుకోండి, ఎక్కడ స్టార్ట్ అవుతుంది లైఫ్? అంత ముందు వదిలేద్దాం, గుడ్డు దగ్గర స్టార్ట్ అవుతుంది అనుకోండి. గుడ్డు ఏంటి? హోలే కదా. గుడ్డు మొత్తం ప్రాణే కదా. ఆ గుడ్డు నుంచి చిన్న పిల్ల బయటకు వస్తుంది. హోల్, చిన్న పార్ట్ కాదు అది, మొత్తం పక్షి బయటకు వస్తుంది. అలా పెరిగి పక్షి అవుతుంది, తర్వాత అది ఎగరగలుగుతుంది. సో లాంగ్వేజ్ కూడా అంతే. మీకు ప్రొడక్షనే ఎక్కడ స్టార్ట్ అవ్వాలి అంటే హోల్తో స్టార్ట్ అవ్వాలి. అంటే ఎలా స్టార్ట్ అవ్వాలి? మాట్లాడడంతో స్టార్ట్ అవ్వాలి. మదర్ టంగ్ అలా స్టార్ట్ అయిందా లేదా చెప్పండి? మదర్ టంగ్ అలాగే స్టార్ట్ అయింది.
ఎలా స్టార్ట్ అయింది? 1 ఇయర్ పాటు పిల్లాడు పుట్టిన దగ్గర నుంచి, ఇంకా చెప్పాలి అంటే తల్లి గర్భంలో ఉన్నప్పటి నుంచి వింటూనే ఉన్నాడు. మహాభారతంలో అభిమన్యుడు తల్లి గర్భంలో ఉండి పద్మవ్యూహంలోకి వెళ్ళడం ఎలాగో నేర్చుకున్నాడు అంటే మనం కొంచెం అతిశయోక్తి అనుకున్నాం. ఊహది తల్లి గర్భంలో కూడా నేర్చుకుంటాడు అనేది, అంటే లర్నింగ్ స్టార్ట్స్ ఫ్రమ్ ద వూమ్, మదర్స్ వూమ్. వూమ్ టు టూమ్ అంటాం కదా మనం, మదర్స్ వూమ్లోనే స్టార్ట్ అవుతుంది అనే కాన్సెప్ట్ అక్కడ మహాభారతం నాటికే స్టార్ట్ అయింది. మీరు కావాలంటే చెక్ చేసుకోండి. మీ ఇంట్లో ఎవరైనా ప్రెగ్నెంట్ విమెన్ ఉంటే, మీకు ఆల్రెడీ అనుభవమే, వీళ్ళకి అనుభవం ఉండదు. ప్రెగ్నెంట్ ఉమెన్ ఉంటే ఒక 6 నెలలు 7 నెలలు ప్రెగ్నెన్సీ ఉన్న ఆవిడ దగ్గరికి అద్భుతమైన సంగీతం వచ్చే ఫోన్ తీసుకెళ్ళి పెట్టండి. ఫోన్ తీసుకెళ్ళి తల్లికి తెలుస్తుంది తల ఎటువైపు ఉంది, కాళ్ళు ఎటువైపు ఉన్నాయి, బిడ్డకి తెలుస్తుంది. మీరు ఆ ఫోన్ పట్టుకెళ్ళి ఆ మ్యూజిక్ని కాళ్ళ వైపు పెట్టండి, నెమ్మదిగా బిడ్డ తిరిగి వస్తుంది. మీ ఫోన్ దగ్గరికి సౌండ్ వినడానికి వినిపిస్తుంది. మీరు అవునా కాదో చెప్పాలి. ఎప్పుడు టెస్ట్ చేయలేదా? ఫోన్లు లేవా? రైట్, ఓకే. సో వినడం అక్కడ స్టార్ట్ అవుతుంది. మీరు అప్పుడు అంత టెక్నాలజీ లేదు, ఫోన్ లేదు, సరే ఇప్పుడు టెక్నాలజీ బాగా డెవలప్ అయింది కాబట్టి ఇవన్నీ అత్యాధునిక పరిశోధనల నుంచి తెలుసుకున్నదే. వినడం అక్కడ స్టార్ట్ అవుతుంది. స్టార్ట్ అయిన తర్వాత సైలెంట్గా 1 ఇయర్ పాటు బిడ్డ వింటుంది, అన్నీ వింటుంది. తల్లి మాట్లాడేది, తండ్రి మాట్లాడేది, చుట్టూ ఉన్న వాళ్ళు మాట్లాడేది వింటుంది. 1 ఇయర్ పాటు ఒక్క మాట కూడా మాట్లాడదు. మనం ఏమీ ఎందుకు మాట్లాడడం లేదని అడగం. పిల్లాడు ఈవేళ స్కూల్కి వస్తే రేపటికి ఎందుకు రాలేదని అడుగుతాం. అంటే స్కూల్ ఏం చేస్తోంది? టీచర్గా మనం ఏం చేస్తున్నాం? ఎప్పుడైతే నీకు బయట ప్రెషర్ ఉందో, మా పిల్లాడికి ఇంత వయసు వచ్చేటప్పటికి ఇది రావాలి నిర్దేశించారో, మీరు కూడా అంత రావాలి అని టెన్షన్ పడుతున్నారు. ఆ టెన్షన్లో పిల్లాడిని ఒత్తిడి చేస్తున్నాం. ఏమవుతుంది సైలెంట్ పీరియడ్లో? ఫర్ ఎగ్జాంపుల్ నువ్వు మాట్లాడవా అని 1 ఇయర్ లోపు పిల్లను పట్టుకొని మనం పనిష్మెంట్ ఇస్తే, రాసి పెట్టుకోండి, వాళ్ళ జీవితంలో ఎప్పుడు మాట్లాడు. సైలెంట్ పీరియడ్ ఉంటుంది లాంగ్వేజ్ లెర్నింగ్లో. ఆ సైలెంట్ పీరియడ్ని మనం పిల్లల్లో యాక్సెప్ట్ చేస్తాం, పెద్దవాళ్ళు అయ్యాక స్కూల్కి వచ్చాక యాక్సెప్ట్ చెయ్యం. ఇది మీకు బాగా అర్థం కావాలి అంటే, ఓ పిల్లాడిని తీసుకెళ్ళి, స్కూల్ వద్దు, పిల్లాడిని తీసుకెళ్ళి మీరు తమిళం నేర్పించాలనుకున్నారు, తమిళనాడులో వదిలేయండి, లేకపోతే ఓ తమిళ ఫ్యామిలీలో వదిలేయండి. నేర్చుకుంటాడా? నేర్చుకోడా? 10 ఏళ్ళు స్కూల్లో నేర్పించండి. మీరు అద్భుతమైన తమిళ టీచర్ రాదు. మనం క్యాచ్ చేయాలా అక్కర్లేదా? ఇక్కడ ఇంగ్లీష్ ఎందుకు రావట్లేదు పిల్లలకి? మన స్కూల్లో 10 ఏళ్ళు నేను ఇంగ్లీష్ టీచర్ని, నేను నేర్పించలేకపోయా, మాట్లాడడం నేర్పించలేకపోయాను. నేనేమి అద్భుతమైన విజయాలు సాధించాను కాబట్టి నన్ను ఇక్కడికి పిలిచారని, నా తప్పు లేదో నేను తెలుసుకున్నాను కాబట్టి నన్ను ఇక్కడికి పిలిచారనుకుంటున్నాను. కాబట్టి సో మన టీచింగ్ లెర్నింగ్ ప్రాసెస్లో లోపం ఉంది. ఈ లోపాన్ని మనం గుర్తించగలిగిన తర్వాత ఆ లోపాలను సరి చేసుకొని పిల్లలు ఎలా నేర్చుకుంటారు అనేది మనం తెలుసుకుంటే కనుక, ఇది ఒక పూర్తిగా నిర్లక్ష్యం చేయబడిన టాపిక్ అంటాను నేను. ఎందుకంటే మన సైకాలజీలో ఎక్కడా ఇది కనబడదు మనకి. ఎలా టీచ్ చేయాలి, ఏ మెథడ్స్లో టీచ్ చేయాలి అనేదే ఉంది. మనం ఎక్కడ మొదలు పెడతాం? పావ్లోవ్ దగ్గర మొదలు పెడతాం. పావ్లోవ్ యొక్క క్లాసికల్ కండిషనింగ్ దగ్గర నుంచి మొదలు పెడతాం. పావ్లోవ్ ఏం చెప్తాడు? అనుకరణ ద్వారా కండిషన్స్ ఏర్పాటు చేసుకుంటే దానికి ఒక సైకాలజిస్ట్ ఏం చెప్తాడంటే, రష్యన్ డాగ్స్ లెర్న్ బై క్లాసికల్ కండిషనింగ్ అంటాడు. రష్యాలో ఉన్న కుక్కలు క్లాసికల్ కండిషనింగ్ ద్వారా నేర్చుకుంటాయి. అమెరికన్ క్యాట్స్ లెర్నింగ్ బై ఆపరెంట్ కండిషనింగ్, బిఎఫ్ స్కిన్నర్ యొక్క ఆపరెంట్ కండిషనింగ్ ద్వారా పిల్లులు నేర్చుకుంటాయేమో. అర్థమైందా? జర్మన్ ఏప్స్ లెర్న్ బై ఏంటది అయింది కోహ్లర్ ప్రయోగాలు, ఇంట్యూషన్, రైట్? హ్యూమన్ బీయింగ్స్ లెర్న్ బై దే అక్వైర్ లాంగ్వేజ్. మనుషుల మీద ప్రయోగం అవి చేయడానికి వీలు కాదు. మీరు కావాలంటే మందులు అవి ప్రయోగం చేయండి, కానీ మైండ్ మీద ప్రయోగాలు చేయడానికి జంతువులకి మనుషులకి ఎలాంటి సంబంధం లేదు.
ఇది మనం తెలుసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. రైట్. సో పిల్లలు ఎలా నేర్చుకోరో చెప్పేసి మీరు వెళ్ళిపోతారా? మరి ఎలా నేర్చుకుంటారో మనం తెలుసుకోవాల్సినటువంటి అవసరం ఉంది కదా. ఎప్పుడు నేర్చుకుంటారు? ఇది కూడా మనం నిత్య జీవితం నుంచి తెలుసుకోవచ్చు. ఇప్పుడు చెప్పాను, ఈ అమ్మాయి ఎలా నేర్చుకుంది, ఈ జేబులోంచి పెన్ ఎలా వస్తుందో ఎందుకు నేర్చుకుంది? ఆ అమ్మాయికి పెన్ కావాలి. ముందు పెన్ను తీసేసిన తర్వాత, అడ్డు తీసిన తర్వాత, అప్పుడు ఆ తర్వాత మొబైల్ ఫోన్ తీయాలి. ఏంటి ఇక్కడ నీడ్? పిల్లాడికి నేర్చుకోవాల్సిన నీడ్ ఉంటే నేర్చుకుంటాడు. వాడికి నీడ్ ఏముంటుంది? మీ మ్యాథమెటిక్స్లో ఎక్కడ మనం నీడ్ గురించి చెప్పాం, ఇంగ్లీష్లో ఎక్కడ నీడ్ గురించి చెప్పాం. ఏ నేర్చుకుంటే నువ్వు నేర్చుకో. ఏ ఫర్ యాపిల్ అంటే ఏంటి? దానికి మీనింగ్ ఏముంది అసలు? ఏ ఫర్ యాపిల్కి వాడు ఇంగ్లీష్ నేర్చుకోవడానికి ఏం మీనింగ్ ఉంది చెప్పండి? 1, 2, 3 నేర్చుకో, టేబుల్స్ నేర్చుకో, నీకు అద్భుతమైన లెక్కలు వస్తాయి అని చెప్తారు. టేబుల్స్ నేర్చుకోవడానికి ఏమైనా మీనింగ్ ఉందా అసలు? మీరు అడుగుతారు నన్ను, మరి టేబుల్స్ నేర్చుకోకుండా లెక్కలు ఎలా వస్తాయని. తర్వాత చర్చలో తర్వాత మాట్లాడుకుందాం. టేబుల్స్ మాట్లాడడం ద్వారా, టేబుల్స్ నేర్చుకోవడం ద్వారా మ్యాథమెటిక్స్కి ఎలాంటి సంబంధం పిల్లాడికి లేదు. మీకు తెలుసా ఆ రిలేషన్? కానీ పిల్లాడికి అది భవిష్యత్తులో ఉపయోగపడుతుందని తెలియదు. ఫర్ ఎగ్జాంపుల్ మిమ్మల్నే తీసుకోండి, ఒక్క నిమిషం ఆ పిల్లల్ని పక్కన పెట్టండి. టెట్ మీరు అందరు రాయాలంటున్నారు. ఎవరు రాయాలో ఎవరు రాయకూడదో తెలియదు. మనం పోరాటం చేద్దాం, ధర్నా సెంటర్కి వెళ్ళి సుప్రీంకోర్టులో కేసులు వేద్దాం. కానీ ఎప్పటికప్పుడు పిడుగు మీద పడుతుంది. మీరు ఇప్పుడు టెట్ బుక్ తీసి చదువుతారా? సీటెట్, ఏపీ టెట్ పుస్తకాలు తీసి చదువుతారా చెప్పండి? మీరు టీచర్ చదవాలా అక్కర్లేదా? మీకు తెలుసో తెలీదో, నేను సెంట్రల్ టెట్ రాశాను, నేను కూడా రాశాను. ఏముంది, ఏం పరీక్షలు ఇందులో ఏముంటున్నాయని. చాలా రాష్ట్రాల టెట్ పుస్తకాలు నా దగ్గర ఉన్నాయి. రైట్. మీరు టెట్ పుస్తకాలు తీసి ఎవరైనా కొన్నారా? సుప్రీంకోర్టు జడ్జిమెంట్ ఇచ్చాక ఇంకెవరు అడ్డుకుంటారు? ఎవరు కొనలేదుగా మీరు. మరి పిల్లాడిని ఎలా చెప్తారు? నువ్వు భవిష్యత్తులో నువ్వు మంచి ఉద్యోగం వస్తుందిరా ఇది చదువు అంటే పిల్లాడు ఎలా చదువుతాడు చెప్పండి? ఎప్పుడు చదువుతారు మీరు టెట్ గురించి? మన హిమబిందు నాకు గుర్తు, డిఎస్సి కోచింగ్ కోసం ఏ ఊరు, కృష్ణా జిల్లా, అవనిగడ్డ వెళ్ళిపోయింది. అవనిగడ్డ వెళ్ళింది ఎందుకు? ఆ నీడ్ వచ్చింది కాబట్టి అవనిగడ్డ వెళ్ళింది. ఆ నీడ్ లేనప్పుడు మనం చెయ్యం. పిల్లాడికి ఆ నీడ్ కల్పించాలి, అది రావాలి, ఆ సిచ్యువేషన్ని మనం క్రియేట్ చేయాలి. నెక్స్ట్ నీడ్ తర్వాత ఏంటి? డౌట్ రావాలి పిల్లాడికి. టీచర్ చేయాల్సిన పని ఇది ఒకటే. టీచరు అద్భుతంగా టీచింగ్ నోట్స్ రాసేసి, అద్భుతమైనటువంటి రికార్డు తయారు చేసి, పిచ్చి పిచ్చి పుస్తకాలన్నిటిలో పరీక్షలు పెట్టేసి, రికార్డు చేయకుండా ఉంటే వాటిని చూసి రాయించేసి, అందరం అదే చేస్తున్నాం. మన ప్రాజెక్టులన్నీ పనికి మాలినటువంటి వర్కులు, పనికి మాలిన వర్కులు ప్రాజెక్టులు. అందరూ ఏం చేస్తున్నారు? బయటకు వెళ్ళి జెరాక్స్ తీయించుకొచ్చి పేస్ట్ చేస్తారు. అంతే కదా, కాపీ పేస్ట్లే కదా ప్రాజెక్టులు అన్నీ కూడా. కానీ వాళ్ళు అడుగుతారు కాబట్టి మనం చేస్తాం. సో ఇవన్నీ పిల్లాడికి ఆ డౌట్ రాకుండా, డౌట్ లేకుండా, వాడికి నీడ్ లేకుండా మనం ఏం చెప్పినా వాడికి అర్థం కాదు. సో టీచర్ డౌట్ క్రియేట్ చేయాలి. టీచర్ పిల్లల్ని ప్రశ్నించేటట్టు చేయాలి. ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇంగ్లీష్ టీచర్ని. క్లాస్ రూమ్కి వెళ్ళగానే 40 నిమిషాలు అనుకోండి, 5 నిమిషాలు అటు ఇటు పోయింది. 40 నిమిషాల్లో ఎవరు ఎక్కువ మాట్లాడాలి చెప్పండి? నేను పిల్లలు నేర్చుకోవాల్సింది పిల్లాడు కదా, పిల్లాడు కదా నేర్చుకోవాల్సింది. ఎవరు ఎక్కువ మాట్లాడతారు? టీచరే మాట్లాడతాడు. టీచర్ అద్భుతంగా మాట్లాడేస్తూ ఉంటే హెడ్ మాస్టర్ ఆనందపడిపోతారు. ఉదయ్ భాస్కర్ లాంటి సుబ్బరాజు ఎంత మంచి టీచర్ అండి, ఒక్క క్షణం కూడా కూర్చోకుండా అద్భుతంగా చెబుతూనే ఉన్నాడు. సో మనం ఇక్కడ ఏం మిస్ అవుతున్నాం? వాడు తీసుకుంటున్నాడో లేదో మిస్ అవుతున్నాం, రిసీవింగ్ మనం మిస్ అవుతున్నాం. సో అందువల్ల టాపిక్ పిల్లలు ఎలా నేర్చుకుంటారు. టీచర్ ఊరికే గంటల తరబడి ఎంత అద్భుతమైన టీచర్ మాట్లాడినా పిల్లలు నేర్చుకో, వినాల్సిందే. కానీ కేవలం వినడం ద్వారా రాదు, పిల్లల్ని మాట్లాడించాలి. మాట్లాడించడానికి వాళ్ళ చేత ప్రశ్నలు వేయించాలి. ఏ సబ్జెక్ట్ అయినా తీసుకోండి, ప్రశ్నలు వేయించాలి, వాళ్ళని డౌట్ క్రియేట్ చేయాలి. ఇంగ్లీష్ లాంగ్వేజ్ నేర్పించేటప్పుడు నువ్వు డౌట్ ఎలా క్రియేట్ చేస్తావు? రైట్, మాట్లాడమనాలి, వచ్చి దూకమనాలి. ఈత నేర్పించాలి నాకు. మీరు ఈత నేర్పించడానికి ఏం చేస్తారు? మీరు ఈత మీద అంటే స్విమ్మింగ్ మీద అద్భుతమైనటువంటి పుస్తకాలన్నీ సేకరించి నాకు ఇస్తారా?
నన్ను తీసుకెళ్ళి నీటిలోకి తోసేస్తారా? ఏమక్కర్లేదు, మీరు నన్ను నీటిలోకి తోసేయండి. తోసేసాక ఏం చేయాలి? నేను నీడ్ వచ్చింది కదా, ఏదో రకంగా చేతులు కాళ్ళు ఊపుతాను, నాకున్నటువంటి నాలెడ్జ్తో చేతులు కాళ్ళు ఊపుతాను. తర్వాత డౌట్, ఎలా ఊపాలి? ఇలా ఊపితే కుదరదు, మళ్ళీ నన్ను బయటికి తీసుకురండి, మళ్ళీ తొయ్యండి, ఈత వస్తుంది. చేపలు పట్టే వాళ్ళ పిల్లలు ఎంత అద్భుతంగా చేపలా ఈస్తారు వాళ్ళు. ఎలా వస్తుంది? వాళ్ళకి నీడ్ అవసరం వాళ్ళకి. కాబట్టి ఆ నీడ్ లేకుండా పిల్లలు నేర్చుకోరు. ఆ నీడ్ని క్రియేట్ చేయాలి. మనం ఇంకొక అపోహ ఏంటంటే, ఇంగ్లీష్ మీడియంలో అయితే పిల్లలు ఇంగ్లీష్ బాగా నేర్చుకుంటారు. ఇది మనం విపరీతంగా నమ్మేశాం. ఎంత విపరీతంగా నమ్మేశామంటే, పెద్ద పెద్ద ప్రొఫెసర్లు మీ పిల్లలు ఇంగ్లీష్ మీడియంలో చదువుకోవాలా? నేనే గనక ఇంగ్లీష్ మీడియంలో చదువుకొని ఉంటే, ఒక అద్భుతమైన ప్రొఫెసర్ ఆయన అంటే నాకు చాలా గౌరవం, దళిత హక్కుల కోసం పోరాడుతూ ఉంటాడు. నేనే గనక ఇంగ్లీష్ మీడియంలో చదువుకొని ఉంటే ఐఏఎస్ అయ్యేవాడిని. ఐఏఎస్ అవ్వడం గొప్ప. మొన్న ఒక ఐపీఎస్ ఆఫీసర్ ఆత్మహత్య చేసుకొని చచ్చిపోయాడు. ఐపీఎస్ ఆఫీసర్ ఆత్మహత్య చేసుకోవడం ఏంటి అంటే ఆయన బుర్ర పెరగలేదని అర్థం. అంటే ఆయన మరణించిన దానికి మనం అంతా బాధపడాలి, సమాజం ఉన్న స్థితికి. ఒక ఐపీఎస్ ఆఫీసర్ ఆత్మహత్యలు చేసుకోకుండా కాపాడాల్సిన వాడు, ఒక ఐపీఎస్ ఆఫీసర్ ఆ స్థాయికి ఎదగవలసిన వాడు. పోనీ ఐఏఎస్ ఆత్మహత్య చేసుకున్నాడు అంటే అర్థం ఉంది, ఐపీఎస్ ఆఫీసర్ ఆత్మహత్య చేసుకున్నాడు. ఇప్పుడు చెప్పు, నువ్వు ప్రొఫెసర్ అయ్యి నువ్వు గొప్పవాడు అయ్యావా? ఒక ఐపీఎస్ ఐఏఎస్ ఆఫీసర్ గొప్పవాడా? ఎంతమంది ఐఏఎస్ ఆఫీసర్లు జైలుకి వెళ్ళట్లేదు? ఎంతమంది ఇప్పటికీ జైళ్ళలో ఉన్నారు? వాళ్ళు గొప్పవాళ్ళ, నువ్వు గొప్పవాడుగా? సమాజాన్ని సంస్కరించి ఇన్ని మంచి విషయాలు చెప్తున్నావు. నా దృష్టిలో టీచర్ అవ్వడం గొప్ప, ఐఏఎస్ ఆఫీసర్ అవ్వడం కంటే. టీచర్ అవ్వడం గొప్ప, నువ్వు ప్రొఫెసర్ అయ్యావు ఇంకా గొప్ప. కాబట్టి ఇంగ్లీష్ మీడియం అనేటటువంటి దురభిప్రాయం మనలో ఎంతగా పాతుకుపోయింది అంటే, ఎవరు చెప్పినా, స్వయంగా ఇంగ్లీష్ వాళ్ళు వచ్చి ఇక్కడికి మనకు వచ్చి చెప్పినా మనం వినే పరిస్థితుల్లో లేవు. మరి ఇంగ్లీష్ మీడియం వాడికి ఇంగ్లీష్ వస్తుంది అక్కడక్కడ, అందరికీ రావట్లేదు. కానీ మీకు తెలుసు, ఇంగ్లీష్ మీడియంలో చదువుకొని మళ్ళీ మన స్కూల్కి వచ్చిన పిల్లలు ఎలా ఉంటారో మనకు తెలుసు. కానీ వస్తుంది. ఎందుకు వస్తుంది? ఆ టీచర్ వల్ల కాదు. అక్కడ టీచర్లకి చాలా మందికి ఇంగ్లీష్ రాదు, ఇది నేర్చుకోవాలి మీరు. నేను వేసేస్తాను. రండి భీమారా, బాగున్నారా? కూర్చోండి, అలా కూర్చోండి. ఇంగ్లీష్ మీడియం చదివిన పిల్లలకి కొంతైనా ఇంగ్లీష్ ఎందుకు వస్తుంది అంటే, అక్కడ ఇంగ్లీష్ మీడియం చదవడం వల్ల మాత్రం కాదు, అక్కడ ఉన్నటువంటి పిల్లలు ఎక్కువగా ఇంగ్లీష్ మాట్లాడడం వల్ల. నేను చెప్పుకున్నా, మన శ్లోకంలో చెప్పుకున్నాం, సద్బ్రహ్మచారిభ్య పాదం. మీకు ఒక చిన్న వీడియో చూపిస్తాను, హిమబిందుకు పెడతాను, తన యూట్యూబ్ ద్వారా మీకు పంపిస్తుంది. మా చిన్న మనవరాలు పుట్టినరోజు చేసాం మన సెప్టెంబర్ 15నే. వచ్చారు ఒక 4-5 పిల్లలు వచ్చారు. వాళ్ళంతా కూర్చొని, విశాఖపట్నం కాబట్టి, విశాఖపట్నం కూడా ఇప్పుడు ఆల్మోస్ట్ ఒక కాస్మోపాలిటన్ సిటీ అయింది. అంటే దేశంలో అన్ని రాష్ట్రాల పిల్లలు అక్కడ ఉండి చదువు, పేరెంట్స్ వస్తున్నారు, పిల్లలు వస్తున్నారు. బెంగాలీ పిల్లలు ఉన్నారు, తెలుగు పిల్లలు ఉన్నారు, ఇంకా ఇతరత్ర అన్ని భాషల పిల్లలు ఉన్నారు. వాళ్ళంతా 2వ తరగతి పిల్లలే. మా మనవరాలు 2వ తరగతి కాబట్టి వాళ్ళంతా 2వ తరగతి. వాళ్ళంతా కూర్చొని ఆడుకుంటున్నారు. ఆడుకుంటుంటే వాళ్ళు మాట్లాడుకుంటే నాకు చాలా ఆశ్చర్యం వేసింది, ముఖ్యంగా వాళ్ళ యాక్సెంట్ చూస్తే. నేను ఎంఏ ఇంగ్లీష్ చదివాను, ఒక 20 ఏళ్ళు పైబడి ఇంగ్లీష్ టీచర్గా పనిచేశాను. నాకంటే అద్భుతమైన యాక్సెంట్తో వాళ్ళు ఇంగ్లీష్లో మాట్లాడుకుంటున్నారు. నాకు ముచ్చటేసుకొచ్చి వీడియో తీశాను, ఉంది, హిమబిందుకు పంపిస్తాను. ఎలా వచ్చింది వాళ్ళకి? ఎలా వచ్చింది? ఎవ్వరు కాదు, వాళ్ళకు వాళ్ళు నేర్చుకున్నదే.
ఎవరు నేర్పిస్తే వచ్చింది కాదు. పిల్లలతో, పక్క పిల్లలతో, బెంగాలీ పిల్లతో తమిళం పిల్లతో తెలుగు పిల్లాడు మాట్లాడాలి కాబట్టి వాళ్ళు చేసుకున్నది తప్ప టీచర్ నేర్పిస్తే రాదు. కాబట్టి నీడ్ ఉండాలి, టీచర్ క్వశ్చన్ చేసేటట్టు చేయాలి. ఇవి అంటే మీరు మళ్ళీ నన్ను ఇంకో ప్రశ్న అడుగుతారు, మీరు డైవర్ట్ కాకుండా ఉండడానికి చెప్తున్నాను. ఇవన్నీ సాధ్యమా క్లాస్ రూమ్లో? సాధ్యం కాదు. ఎందుకు సాధ్యం కాదు అంటే, ఒక ఐఏఎస్ సెక్రటరీ వస్తాడు, గతంలో ఒక ఆయన రిజైన్ చేసి వెళ్ళిపోయాడు, ఆయన కూడా ఐఏఎస్ సెలెక్ట్ చేయడమే తప్పంటాను నేను. ఆయన గవర్నమెంట్ మారితే ఉద్యోగానికి రిజైన్ చేసిపోయి మళ్ళీ ఏమంటాడు, నేను పొరపాటున అడవిలో రిజైన్ చేసాను, మళ్ళీ ఉద్యోగంలోకి వస్తానంటాడు. పిచ్చోళ్ళని ఐఏఎస్కి సెలెక్ట్ చేస్తున్నారు వాళ్ళు. సో ఐఏఎస్ అవ్వడం గొప్ప కాదు, గుర్తుపెట్టుకోండి. గొప్పవాళ్ళు ఐఏఎస్ అవ్వడం నా దృష్టిలో గొప్ప ఏం కాదు. టీచర్ అవ్వడం గొప్ప, మంచి టీచర్ అవ్వడం ఇంకా గొప్ప. సో ఆయన వచ్చి ఏం చెప్తాడు, నువ్వు నోట్స్ దిద్దావా లేదా, ఆ నోట్స్లో తప్పులు లేకుండా రాయించావా లేదా. నేనైతే కనుక ఒక సస్పెండ్ చేస్తాడు, మహా అయితే ఒక ఇంక్రిమెంట్ కట్ చేస్తాడు. అడగాలనుకున్నాను నేను, సార్ మీ నోట్స్లో ఎప్పుడు 1వ తరగతి నుంచి మీరు డిగ్రీ చదివే వరకు నోట్స్లో మీ తప్పు రాలేదా? నేను చాలా జాగ్రత్తగా ఉంటూనే, ఎప్పుడొకప్పుడు కాకినాడ పక్కనే కాబట్టి ఎప్పుడొకప్పుడు స్కూల్కి వస్తాడని నేను జాగ్రత్తగానే ఉన్నాను. తప్పు వస్తే తప్పేంటి, ఎన్ని తప్పులు చేయట్లేదు మనం, నిరంతరం తప్పులు చేస్తూనే ఉంటాం. పిల్లలు తప్పుల నుంచే నేర్చుకుంటారు. మన స్కూల్లో పిల్లాడు నేర్చుకోవట్లేదంటే ప్రధానమైన కారణం ఇంకోటి, వీ నెవర్ యాక్సెప్ట్ చిల్డ్రన్ టు డూ మిస్టేక్స్. పిల్లలు తప్పులు చేయడానికి మనం ఒప్పుకోం. అదే మదర్ దగ్గరికి వెళ్ళండి, మళ్ళీ ఎన్ని తప్పులు మాట్లాడతాడు వాడు. మీకు అందులో కూడా ఉంది. మా మనవరాలు మాట్లాడుతూ ఏమంటుందంటే, ఆ పిల్లలతో మాట్లాడుతూ, సో దట్స్ వై యు ఆర్ గెట్టింగ్ కన్ఫ్యూజింగ్ అంది. బాగా వినపడదు, కొంచెం జాగ్రత్తగా వింటే వినపడుతుంది. దట్స్ వై యు ఆర్ గెట్టింగ్ కన్ఫ్యూజ్డ్ అనాలి, అది కరెక్ట్ వర్డ్. అంటే అది కంటిన్యూస్ ఫామ్ రావాలి కాబట్టి అక్కడ కూడా ఇంకొకసారి వాడింది. మనం ఎవరైనా కరెక్ట్ చేస్తామా? అబ్బా ఎంత బాగా మాట్లాడుతోంది ఇంగ్లీష్ అనుకుంటాం. ఆ క్లాస్ రూమ్లోకి వెళ్ళేసరికి తప్పుగా భావిస్తాం. ఫర్ ఎగ్జాంపుల్ ఒక చిన్న ఉదాహరణ చెప్తాను మీకు. పిల్లాడు ఇలా మొదలుపెట్టి ఏం రాశాడంటే ఐ రాశాడు, ఐ ఈజ్ రాశాడు. ఐ ఈజ్. టీచర్కి కంగారు ఆగదు కదా, చాలా కోపం వచ్చింది టీచర్కి. కోపం వచ్చి వెళ్ళి వాడిని లాగిపెట్టి ఒకటి కొట్టి, ఎన్నిసార్లు చెప్పాను రా నీకు, ఐ తర్వాత ఏమొస్తుందని చెప్పాను, చెప్పాలి మీరు. అంటే మీకు తెలియదని కాదు, మీరు ఇన్వాల్వ్ అవుతున్నారో లేదో తెలుసు. ఐ తర్వాత యామ్ వస్తుంది, యామ్ ఆల్వేస్ ఫాలోస్ ఐ. చెప్పాను కదా మీకు, ఐ తర్వాత ఏం రాయాలి, యామ్ రాయాలి అన్నారు. పిల్లాడు పాపం ఈ చెరిపేసి ఐ యామ్ అ ప్రొనౌన్ అని రాశాడు. అబ్బాయి రాయాలనుకున్నది ఏంటి, ఐ ఈజ్ అ ప్రొనౌన్, ఐ అనేది ఒక ప్రొనౌన్ అని రాయాలి. ఈయన వెళ్ళి ఏం చేశాడు టీచరు, ఐ యామ్ అ ప్రొనౌన్, పిల్లాడినే ప్రొనౌన్ చేసి పడేశాడు. మనం అంత టెన్షన్ పడిపోతాం పిల్లల్ని తప్పులు చేయనివ్వకుండా. పిల్లల్ని తప్పులు చెయ్యనివ్వకుండా మనం అంత టెన్షన్ పడిపోయి పిల్లల చేత తప్పులు చేయిస్తాం. కాబట్టి యాక్సెప్ట్ యువర్ చిల్డ్రన్స్ మిస్టేక్స్. పిల్లలు చేసే తప్పుల్ని యాక్సెప్ట్ చేయండి. మీరంతా సైకిల్ నేర్చుకున్నారు, నాకు తెలుసు సైకిల్ తొక్కడం. ఒక్కసారైనా పడిపోకుండా సైకిల్ నేర్చుకున్న వాళ్ళు ఎవరైనా ఉంటే సాధ్యమా? ఇది ఎవరికి సాధ్యం కాదు. ఎప్పుడు పడిపోకుండా సైకిల్ నేర్చుకోవాలంటే మన జీవితంలో ఎప్పుడు సైకిల్ తొక్కడం నేర్చుకోలేం. సో నేను ఇందాక ఒకటి మిస్ అయింది ఏంటంటే, ఇది క్లాస్ రూమ్లో సాధ్యం కాదు అనేది మనం పక్కన పెడితే మనకి విషయం తెలియడం అవసరం. కాబట్టి మన ఇంట్లో మన పిల్లల విషయంలో మనం ఈ జాగ్రత్తలు తీసుకోగలమేమో, ఒక టీచర్గా మనకు తెలియాల్సిన అవసరం ఉందేమో తెలుసుకోవడం కోసం ఇవి మనం తప్పనిసరిగా తెలుసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. పిల్లల యొక్క మొదటి 7 సంవత్సరాలు మీకు చాలా దేశాల్లో, అభివృద్ధి చెందిన దేశాల్లో 7 సంవత్సరాలు దాటితే తప్ప స్కూల్లో వేసుకోరు.
ముఖ్యంగా మనం ప్రపంచంలో అత్యద్భుతమైనటువంటి విద్యా వ్యవస్థ ఉంది అనేటటువంటి స్వీడన్ లాంటి దేశాల్లో 7 ఏళ్ళు నిండేంత వరకు పిల్లలు స్వేచ్ఛగా ఆడుకోవడమే. 7 ఏళ్ల తర్వాతే వాళ్ళు స్కూల్లో వేసుకుంటారు. ఇప్పుడు మన సెంట్రల్ గవర్నమెంట్ కూడా రైట్ టు ఎడ్యుకేషన్ యాక్ట్ వచ్చాక 6 ఏళ్ళు నిండాక మాత్రమే స్కూల్లో వేయమని చెప్తున్నారు. మనం ఇంతకుముందు 5 ఏళ్ళు, మనకి 5 ఏళ్ళు నిండాక 1వ తరగతిలో జాయిన్ చేసేవాళ్ళం. ఇప్పుడు 6 ఏళ్ళు నిండాక మాత్రమే. సిబిఎస్ఈ వాడు 6 ఏళ్ళు నిండితే తప్ప చేర్చుకోడు. ఫర్ ఎగ్జాంపుల్, మీ అబ్బాయి ఏప్రిల్ 2వ తారీఖున పుట్టాడు అనుకోండి, చేర్చుకోడు. ఇంకా మళ్ళీ నెక్స్ట్ ఇయర్ వరకు వెయిట్ చేయవలసిందే. మార్చి 31 లోపు 6 ఏళ్ళు నిండితేనే స్కూల్లో చేర్చుకుంటారు. మనం ఏం చేస్తున్నాం, 2-3 ఏళ్ళకి తీసుకెళ్ళి స్కూల్లో వేసాం. స్కూల్లో వేసేసిన తర్వాత స్కూల్లో టీచర్ ఏం చేయాలి, చక్కగా ఆటలాడిస్తాడు, పాటలు పాడిస్తాడు, పల్లరాజు గారు చెప్పినట్టుగా గేయాలు పాడిస్తాడు అంటే మనం ఊరుకోం. మా తోటికోళ్ళ గారు అబ్బాయికి అప్పుడే ABCDE కూడా వచ్చేసింది, మా వాడికి ఇంకా ఏ రాలేదు. ఊరుకుంటారా? ఊరుకోరు. కాబట్టి తప్పనిసరిగా ఆ టీచర్ ఏం నేర్పించాలి. పాపం ఆ టీచర్కి మన పిల్లలు ఎక్కువగా చదివేది బడ్జెట్ స్కూల్సే కదా, లో బడ్జెట్ స్కూల్సే. అక్కడ ఈ ట్రైనింగ్ అయిన వాళ్ళు కానీ లేకపోతే ఈ విషయాలు